హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు జర్మన్ రైటర్ అయినటువంటి ఫ్రెంచ్ కాఫ్కా గారి గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈరోజు తెలుసుకోవాలంటే ఆయన 3 జూలై 1883లో పుట్టి 3 జూన్ 1924లో ఆయన గతించడం జరిగింది. ఆయన జర్మనీలో పుట్టి జర్మనీకి చాలా మంచి సాహిత్యాన్ని అందజేశారు. మోడర్న్ ఏజ్లో కాఫ్కా గారు తన యొక్క రచనల ద్వారా 20వ శతాబ్దంలో ఎటువంటి పెనుమార్పులు వస్తాయా అనే విషయాన్ని ముందుగానే ఆశించి ఆయన రాయటం జరిగింది ఈ యొక్క లిటరరీ వర్క్స్ని. అందుకే తరువాత ఫాలో అయినటువంటి కాఫ్కా రైటింగ్ విధానాన్ని కాఫ్కెస్క్యూ అని పిలవటం జరుగుతుంది. ఆయన 20వ శతాబ్దపు ప్రారంభంలో ఆయన వర్క్స్ని రాయటం వల్ల ఆయన ప్రపంచ యుద్ధాలు 1, 2 కూడా ఆయనకి ఎంతగానో తరువాత కాలానికి ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అలాగే 20వ శతాబ్దంలో వస్తున్నటువంటి ఆ మోడర్న్ ఏజ్లో వచ్చేటటువంటి పెనుమార్పులకు కూడా ఆయన ముందుగానే ఊహించి తన యొక్క బాధను ద్వారా కానీ లేదా తన యొక్క రచనల ద్వారా కానీ ఈ యొక్క మోడర్న్ ఏజ్ ఇలా ఉంటుంది అని చెప్పి ఆయన ఒక నిర్దేశకాన్ని ప్రారంభించారు. దాని ద్వారానే ఆయన ఉపయోగించినటువంటి థీమ్స్ ముఖ్యంగా ఏలినేషను, ఎగ్జిస్టెన్షియల్ యాంగ్జైటీ, గిల్ట్, అలాగే అబ్సర్డిటీ అనే మేజర్ థీమ్స్ని తీసుకుని ఆయన తన యొక్క రచనల ద్వారా ప్రపంచానికి సాహిత్యాన్ని అందించడం జరుగుతుంది. కాఫ్కా గారు తన జీవితంలో ముందుగా ఆయన ఒక లాయర్ దగ్గర ట్రైన్ అవుతారు. తర్వాత లీగల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని ఆయన ఫుల్ టైం ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేయటం జరుగుతుంది. ఆ యొక్క తరుణంలోనే ఆయన రచన మీద అలాగే సాహిత్యం పైన మక్కువ పెంచుకొని తన యొక్క రచనల ద్వారా ఏదైనా చెప్పాలి అన్న ఉద్దేశంతో రచనలని చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. తన యొక్క యావత్ జీవితంలో కాఫ్కా తన యొక్క ఒక వ్యాసంలో తను తెల్లవారు లేవటం, అలాగే ఆయన తన కార్యక్రమాలన్నీ చేసుకోవటం, రాయటం, మరలా రాయటం, మరలా రాయటం, మరలా రాయటం, రాత్రంతా పడుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయని కాఫ్కా తన యొక్క మాన్యుస్క్రిప్ట్స్లో రాసుకోవడం జరుగుతుంది. అంటే తన యొక్క రచనల ద్వారానే తన యొక్క జీవితం ముడిపడి ఉంది. తను బ్రతకేదంతా కూడా రచనల కోసమే అన్నట్టుగా కాఫ్కా తన యొక్క జీవితాంతం కూడా కృషి చేయటం జరుగుతుంది. అలాగే 1924లో ఆయన చాలా చిన్న వయస్సులో 40 సంవత్సరాలకే ఆయన ట్యూబర్కులోసిస్, టీబీ వ్యాధితో ఆయన కాలం చేయటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా తన యొక్క స్నేహితుడైనటువంటి మ్యాక్స్ బ్రాడ్ అనే ఆయనకి ఏం చెప్తారంటే కాఫ్కా నా యొక్క వర్క్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయమని చెప్పి కాఫ్కా గారు తన యొక్క ఫ్రెండ్ అయినటువంటి మ్యాక్స్ బ్రాడ్కి చెప్తారు. కానీ ఆ మాన్యుస్క్రిప్ట్స్ ఏవి కూడా డిస్ట్రాయ్ చేయకుండా మ్యాక్స్ బ్రాడ్ అని ఆయన తరువాత నోవెల్స్, షార్ట్ స్టోరీలుగా వాటిని విభజించి ఆయన పబ్లిష్ చేయటం జరుగుతుంది. ఒక మెటమార్ఫోసిస్ ఆయన ఉన్న కాలంలోనే పబ్లిష్ జరుగుతుంది. మిగతావన్నీ ఆయన కాలం చేశాక ఒక్కటొక్కటిగా ప్రచురించడం జరుగుతుంది. కాఫ్కా తన యొక్క జీవిత కాలంలో వివాహం అనేది చేసుకోరు. కానీ ఆయనకి చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి విశ్లేషకులు చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాఫ్కా తన యొక్క యావత్ జీవితంలో కూడా చక్కనైనటువంటి అబ్సర్డ్ అయినటువంటి వర్క్స్ని రాయటం నిజంగా మెచ్చుకోదగినటువంటి విషయము. ఆయన లాంటి వ్యక్తి ద్వారానే తరువాత వచ్చినటువంటి మోడర్న్ లిటరేచర్లో చాలామంది ఆథర్సు తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని అబ్సర్డ్లో వర్క్స్ని రాయటం జరుగుతుంది. కాఫ్కా గారు తమ యొక్క వర్క్స్లోకెల్లా ద ట్రయల్ అనే వర్క్లో ప్రొటాగనిస్టు అప్పుడే నిద్ర లేచేసరికి తన యొక్క ద్వారం దగ్గర పోలీసులు నిలబడి ఉండటం, తర్వాత ఆయన్ని తీసుకువెళ్ళిపోవడం, అలాగే చివరికి ఆయనకి ఏ తప్పు లేకుండా చంపివేయడం, ఇటువంటి థీమ్స్ అన్నీ కూడా కాఫ్కా గారు తమ యొక్క రచనల్లో చూస్తాం. ఈయన రాసిన మెటమార్ఫోసిస్ అనే వర్క్ ద్వారా కూడా చాలామంది మోడర్న్ రైటర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. మన ఛానల్లో కూడా ఈ యొక్క మెటమార్ఫోసిస్ వర్క్ ఉంది, చూడగలరు. ఏమీ ఉండదు ఆ వర్క్లో. ఎప్పుడైతే ఒక మనిషి తన యొక్క రోజువారీ పనిని విడిచిపెట్టి ఒక్కసారిగా మెటమార్ఫోసిస్గా, ఒక కాక్రోచ్గా, ఒక బొద్దింకగా మారిపోతే ప్రజలు లేదా ఫ్యామిలీ మెంబర్సు యొక్క ట్రీట్మెంటు, తమ యొక్క బంధువుల ట్రీట్మెంట్ ఎలాగుంటుంది అని చెప్పేదే మెటమార్ఫోసిస్ యొక్క సమ్మరీ. కానీ ఆ యొక్క మెటమార్ఫోసిస్లోనే ఆయన యూజ్ చేసినటువంటి ఆ ఏలినేషన్ కానీ, లేదా హ్యూమన్ బాండింగ్ కానీ, లేదా హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ కానీ, ఇటువంటి థీమ్స్ అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా కాఫ్కా గారు ఎనాలిసిస్ చేసి సొసైటీకి అందించడం జరుగుతుంది.
ఈ యొక్క రచనా సాహిత్యంలో ఆయన చాలా రకాలైనటువంటి అంశాన్ని తాత్వికంగా విశ్లేషించడం జరుగుతుంది కాఫ్కా గారు తన యొక్క వర్క్స్లో. కాఫ్కా గారు గ్రీక్ రచనల ద్వారా చాలా ఇన్ఫ్లుయెన్స్ని పొందడం జరుగుతుంది. గ్రీక్ రచనల్లో పోసిడియన్ అలాగే హైపేరియన్ అనే 2 క్యారెక్టర్స్లో జరిగినటువంటి పెను మార్పుల్ని వాళ్ళు తమ యొక్క జీవిత అనుభవాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాలని కాఫ్కా గారు తమ యొక్క రచనల ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఆయన రాసినటువంటి ఒక షార్ట్ స్టోరీ ఏ హంగర్ ఆర్టిస్ట్లో అందులో ఉన్నటువంటి ప్రొటాగనిస్టు చివరిగా ఒక సర్కస్ మ్యాన్గా పనిచేయటం జరుగుతుంది. కొన్ని రోజులకి ఆ సర్కస్ అనేది ప్రజలు చూడడం తగ్గిపోయాక ఆ హంగర్ ఆర్టిస్ట్లో తన ఆఖరికి సర్కస్ చేయడానికి అవకాశాలు లేక తను కొన్నాళ్ళకి మరణించడం జరుగుతుంది. ఏ విధంగా తీసుకున్నా కాఫ్కా గారు తమ యొక్క రచనల ద్వారా ఏకాంతపు సాహిత్యాన్ని ఎక్కువగా డెవలప్ చేయటం జరుగుతుంది తన యొక్క వర్క్స్లో. కాఫ్కా గారు రాసినటువంటి సాహిత్యపు మార్పుల తరువాత ఎగ్జిస్టాన్షియలిజము, ఎబ్సర్డిజము, నిహిలిజము ఇలాంటి రకరకాల ఇజమ్స్లో పెను మార్పులు రావటానికి ఒక రకంగా ఫ్రెంచ్ కాఫ్కా గారు నాంది పలికారు. అలాగే ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వ్యక్తుల్లో WH ఆడన్ అనే ఆయన ద డాంటే ఆఫ్ ద 20th century అని ఆయన్ని పిలవటం జరుగుతుంది కాఫ్కా గారిని. అలాగే రష్యన్ ఆథరు వ్లాదిమిర్ నాబకోవ్ అనే ఆయన తను కాఫ్కా గారి గురించి ద గ్రేటెస్ట్ రైటర్ ఆఫ్ 20th century అని చెప్పటం జరుగుతుంది. గ్యాబ్రియల్ గార్షియా మార్క్యూస్ అనే ఆయన కాఫ్కా గారి రచనలను చదివినప్పుడు ఆయన ఆ మెటమార్ఫోసిస్ గురించి ఏం చెప్తారంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు రైట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. కాఫ్కా గారు రాసినటువంటి డిఫరెంట్ స్టైల్ని ఇంప్లిమెంట్ చేయటం అంత ఈజీ కాదు అని గ్యాబ్రియల్ గార్షియా మార్క్యూస్ అనే ఆయన జరుగుతుంది. అలాగే ఆ మార్క్యూస్ అనే ఆయన 100 Years of Solitude అనే వర్క్, అలాగే ద లవ్ టైమ్ ఆఫ్ ద కలోరా అనే వర్క్, ఇటువంటి ప్రముఖమైనటువంటి వర్క్స్ని మ్యాజికల్ రియలిజం వెర్షన్లో గ్యాబ్రియల్ మార్క్యూస్ రాయటం జరుగుతుంది. ఇక ఆయన ద్వారా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మార్క్యూస్, మిలన్ కుందెరా, అలాగే క్యాము, అలాగే యుజన్ ఐనెస్కో, జేఎం కోట్జీ, జీన్ పాల్ సార్ట్రే, ప్రతి ఒక్కరూ ఈ మోడర్న్ లిటరేచర్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఒక రకంగా పునాదిని వేయటం జరుగుతుంది కాఫ్కా గారు తన యొక్క రచనల ద్వారా. ఈ మహానుభావుడు ఉపయోగించినటువంటి కాస్త సరియలిస్టిక్ ఇమేజ్ని మీ ముందు ఉంచడానికే ఈ నా చిన్న ప్రయత్నం. ఇది మీకు నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.